హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ. నిన్న బయలుదేరుదాం అనుకున్నాను, బయలుదేరలేకపోయాం. అంటే ఇంటికి చిన్న ప్రాబ్లం వల్ల ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. రాత్రి బయలుదేరుదాం చెప్పి వచ్చి రాత్రి ఒక సంస్థకు ఫోన్ చేస్తే ఆయిల్ మెసేజ్ బంకులో ఆయిల్ మెసేజ్ పెట్టేసరికి రాత్రి 9:30 గంటలు మెసేజ్ పెట్టిండు. అన్ని బళ్ళు దగ్గర 10 బళ్ళు వచ్చినాయి, దిగిచ్చి లోడ్ వేసుకున్నాయి. అన్ని బళ్ళకి ఆయిల్ కొట్టేసరికి ఎంత అయింది అనుకున్నారు? మినిమం రాత్రి 12 అయింది. 2 గంటల బయలుదేరి అలాగా ట్రాక్టర్ దగ్గరకి రాజమండ్రి దగ్గరలోకి వచ్చిందని నిద్ర వచ్చేసిందని చెప్పి అప్పుడు పడుకుపోయాం. మా ఊడినేమో అరే 1 గంట పడుకుంటారా లేపరా అంటే సర్లేమయ్య నీకు ఎందుకు 4 గంటలకి అలా లేపేస్తాను మాయ అని చెప్పాడు. చెప్పినాడల్లా సరే తెల్లారి 7:30 8 గంటల వరకు కూడా లేపలేదు. ఆడు నా పక్కనే పడుకున్నాడు జాయితీగా. మళ్ళీ ఇప్పుడు లేచి జాయిగా బయలుదేరి ఎక్కడ రాజమండ్రి పిచ్చి వరకు వచ్చాను. గోదావరి చూసారు ఫ్రెండ్స్, ఇక్కడే రాజమండ్రిలో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. రాజమండ్రి పిచ్చి అంటారు దీన్ని, మీకు తెలిసే ఉంటుంది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జాతర అంటారు కదా రాజమండ్రిలో, అది ఇక్కడే. ఇది ఎవరికి వచ్చాగట్లేదు, సై లాగేస్తున్నాడు. బ్రిడ్జి మీద కూడా ఓవర్టేకలు చేస్తున్నాడు. షుగర్ ఉన్నట్టు ఉంది బైక్. ఆడికి షుగర్ ఉంటేనే అట్లా అవుతారు. మనం చూస్తే భారత బెంజ్ మనం తొక్కు వెళ్ళిపోద్ది, కానీ అవసరం లేదు కదా, మనం రిస్క్ చేయకూడదు. ఎందుకంటే బ్రిడ్జిల మీద కొంచెం ఇబ్బంది పడుతుంది, అవతలకి ఎమర్జెన్సీ వెహికల్స్ వచ్చేయచ్చు. అలాగే ఇంకోటి వస్తున్నట్టు అడిగి వచ్చాగట్లేదు. ఇది 16 టైర్ పెట్టుకుని నీడు కూడా ఆగట్లేదు. ఎవరు లాగుతారు ఫ్రెండ్స్, ఎవరు ఆగరు. యాక్చువల్గా ఎవడు బాధ అడుగుంటుంది. అలాగే రాత్రిలాగా బయలుదేరి పడుకుని ఉంటారు. ఇప్పుడు బయలుదేరి ఉంటారు. ఓనర్ ఒక ఫోన్ చేస్తాడు, ఏమయ్యా ఎప్పుడు ఎక్కడ తోలుతున్నావు అంటే, సార్ వచ్చాను సార్, ఇగో సార్ నేను నల్లజర్లో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఏలూరులో ఉన్నాను అని చెప్పేసి ఏదో సాక్ చెప్తారు. మరి సాక్ కవర్ చేయాలంటే కొంచెం బండి గట్టిగా తోలాల్సి వస్తుంది. ఆ తోలే టైంలో ఏమో జరగచ్చు. కంగారు ఏం లేదు మీన్స్, కాకపోతే చెప్పతే సరిపోతుంది కదా, కంగారు ఏముంది. నాకు నిద్ర వచ్చింది, 1 గంట పడుకున్నాను అని సరిపోతుంది. రోడ్డు మీద చూస్తున్నా కదా ఫ్రెండ్స్, రోజు మీద టైం బాగోలేదు, ఎవడు ఎలా తోలుతున్నా తెలియట్లేదు. ఎలా పడితే అలా తోలుతున్నారు. మనం శుభ్రంగా వెళ్ళి అవతల సరంగా వస్తారని గ్యారంటీ లేదు. మన లైఫ్లే గాలిలో జీవితాలు. గాలిలో దీపం పెట్టి శివయ్య నువ్వే ఉన్నావంటే ఆగడం మానదు కదా. దానికి గాలి తగలకుండా ఏదైనా అడ్డు పెట్టాలి. అప్పుడు మనం శివయ్య అన్నా ఆంజనేయ స్వామి అన్నా ఏమన్నా సరే ఆగుతుంది. మనకి ముందే దశేమో జాగ్రత్తగా పల్లెవేల బస్సులో వెళ్తుంది, దైత్యం మటుకు వాళ్ళ బస్సులో దూసుకుపోతుంది. కాబట్టి మన ఫీల్డ్ వ్యాపారం బాగలేదు. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ డ్రైవర్లకి నమస్కారం. అందరూ కూడా మన ఫీల్డ్ ఒక జీవితం, ఒకటి గాల్లో జీవితం కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. సాయిగా వెళ్ళండి, కంగారు ఏం లేదు. ఎందుకంటే మనం నమ్ముకుని ఇంకా మన ఫ్యామిలీ ఉంది. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే మనం ఎక్కడ హ్యాపీగా ఉండాలి. మనం పోయేది ఫీడు 50-40 పోండి పర్వాలేదు. మనం 80 దాటి 70 దాటి పోయామంటే మన కంట్రోల్లో బండి వెహికల్ అయితే మన కంట్రోల్లో ఉండదు. తర్వాత మనం ఏదైనా రిస్క్ ప్లే చేయాల్సి వస్తుంది. దానికోసం మనకు అంత అవసరం లేదు. కాకపోతే ఏంటంటే తప్పదు, ఒక్కసారి వెళ్ళాలి. మనం తోలేది బస్సరికి అయితే ఇబ్బంది లేదు, వెళ్ళాల్సిందే. ఎందుకంటే వాంట చెప్పినా ఏమైనా చెప్పినా సరే మన బస్సరికి అయితే ఇవ్వాల్సిందే. మావాడు చూడండి ఫ్రెండ్స్, తెల్లాసరికి హాయ్ చెప్పరా మీ ఫ్రెండ్స్కి. అంతేనా? ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అంతేనా? మన కుర్రోళ్ళకి ఇంకేం ఉండదా యూట్యూబ్లో? కుర్రోళ్ళకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించాలి. అరే ఎర్రగా వాటర్ చూస్తే ఎర్రగా ఉంది కదా, దాన్ని నీలంగా మార్చే కలర్ అని ఇక్కడ ఏముందన్నావు, ఏది ఏంటది? నీలం చేసితే బాగుంటుంది. ఏం పొడి? నీలం రంగు వేసి వెళ్తాను. నీల రంగు అంటే అది ఎలా ఉంటుంది? నీల రంగు అంటే ఇప్పుడు బట్టలు వేస్తారు కదా, అది వేస్తే వైట్గా అవదంటావా? మన బట్టలు మురుగులు వేస్తుంది కానీ వాటర్ మురుగులు అంటావా? ఓట్లు కట్టి వేస్తే ఏందిరా 5 రూపాయలది సర్ఫెక్స్ వేసేద్దాం. మొత్తం అంతా మొత్తం 2 నోట్స్ చూపిస్తున్నాడు కదా, షర్ట్ పోయింది.